ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి టాపిక్ గురించి ఈరోజు అధ్యయనం చేద్దాం. ఓకేనండి. ఆంధ్ర శాతవాహనులు. ఈ టాపిక్ ప్రత్యేకత ఏంటి? అసలు మన ఆంధ్రదేశ చరిత్రలో శాతవాహనులు అనేటటువంటి రాజులకు ఉన్నటువంటి ప్రత్యేకటువంటి స్థానం ఏంటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం చర్చిద్దాం. ఎందుకంటే ఈ రాజ్యవంశాన్ని ఎవరు స్థాపించారు, ఈ రాజవంశం వాళ్ళు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు, అదేవిధంగా ఈ రాజవంశంలో గొప్ప చక్రవర్తులు ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి స్థానం ఏందనేటటువంటి విషయం మనం ఎట్లాగూ రెగ్యులర్గా తర్వాత కాలంలో చెప్పుకుంటాం. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే భారతదేశ చరిత్రలో అది ఉత్తర భారతదేశమైనా దక్షిణ భారతదేశమైనా ప్రతి రాజవంశానికి ఏదో ఒక ప్రత్యేకత అయితే లేకుండా ఉండదు. మరి అలాంటప్పుడు దక్షిణ భారతదేశంలో మన ఆంధ్ర శాతవాహనులకి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాతవాహన రాజవంశానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏమన్నా ఉన్నదా అని అంటే ఓ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శాతవాహనులకు మాత్రమే సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం అంటే దక్షిణ భారతదేశ రాజవంశాలలో, దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన రాజవంశాల్లో శాతవాహనులకే ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఏంటంటే వీరి పరిపాలనతోనే, ఈ రాజవంశం పరిపాలనతోనే మనకి దక్షిణ భారతదేశ చరిత్ర అనేటటువంటిది రాయటం జరిగింది. అంటే దక్షిణ భారతదేశ చరిత్ర మొత్తం కూడా ఒక క్రమబద్ధమైనటువంటి విధానంగా రాయటం మొదలుపెట్టింది వీళ్ళతోనేటటువంటి విషయం మనం ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంటే ప్రత్యేకంగా ఒకటే పాయింట్లో చెప్పాలంటే దక్షిణ భారతదేశ చరిత్ర ఏ రాజవంశాల కాలం నుంచి వెలుగులోకి వచ్చింది అనేటటువంటి విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శాతవాహనులని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ రాజవంశం పరిపాలన చేసినప్పటి నుంచి మన భారతదేశంలో ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఏంటంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్య సంస్కృతిని, ఎందుకంటే ఆ రోజుల్లో ఉత్తర భారతదేశం వాళ్ళు ఆర్య సంస్కృతిని, దక్షిణ భారతదేశం వాళ్ళు ద్రావిడ సంస్కృతిని కొనసాగించేవాళ్ళు. భారతదేశానికి ఆర్యులు అనే వాళ్ళు వచ్చిన తర్వాత ఆర్యులు ఉత్తర భారతదేశంలో స్థిరపడిపోయారు. మనం సింధు నాగరికత పాఠం చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. సింధు వాళ్ళని ద్రావిళ్ళు అనే పేరుతో పిలుస్తారు. ఆ సింధు నాగరికత వాళ్ళు సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న ఆ 5 నదుల మధ్య పరివాహక ప్రాంతంలో పరిపాలన చేసుకుంటుంటే వాళ్ళని ఓడించినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆర్యులు అనే వాళ్ళు మన ద్రావిళ్ళైనటువంటి సింధు నాగరికత వాళ్ళని ఓడించి వాళ్ళని దాస్యులు అనే పేరు మీద కొంతమందిని బానిసలుగా పెట్టుకొని వాళ్ళు పని చేయించుకునే వాళ్ళు. ఆ ఆర్యుల చేతిలో ఓడిపోయినటువంటి ద్రావిళ్ళు అనేవాళ్ళు దక్షిణ భారతదేశానికి వలస వచ్చారు అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సింధు నాగరికత ప్రజలైనటువంటి ద్రావిడులను ఆర్యులు ఓడించిన తర్వాత సింధు నది పరివాహక ప్రాంతంలో వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దానికే వాళ్ళు ప్రత్యేకంగా సప్త సింధు అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు క్రమక్రమంగా మలివేద కాలం నాటికి, తొలివేద కాలం వరకు సింధు నది పరివాహక ప్రాంతంలో విస్తరించుకుంటే అది ప్రత్యేకంగా గంగా నది పరివాహక ప్రాంతం వరకు మలివేద కాలం నాటికల్లా విస్తరించుకున్నారు. అంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకుంటాం, ఉత్తర భారతదేశం మొత్తం ఆర్య సంస్కృతి విస్తృతపడింది. సింధు నాగరికత ప్రజలైనటువంటి ద్రావిడులు ఆర్యుల చేతిలో ఓడిపోయిన తర్వాత మన దక్షిణ భారతదేశానికి వలస వచ్చి ద్రావిడ సంస్కృతిని దక్షిణ భారతదేశంలో కొనసాగించారు. ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి రాజవంశం వచ్చేంత వరకు, ఫీల్డ్ మీదకి వచ్చేంత వరకు ఉత్తర భారతదేశం ఆర్య సంస్కృతి నిలవుగా ఉండేది, దక్షిణ భారతదేశం పూర్తిగా ద్రావిడ సంస్కృతికి నిలవుగా ఉండేది. వాళ్ళ సంస్కృతిని వీళ్ళు కొనసాగించకపోయేవాళ్ళు, వీళ్ళ సంస్కృతిని వాళ్ళు కొనసాగించకపోయేవారు. కానీ ఈ రెండు మధ్య ఉన్న అగాధాన్ని, ఆ గ్యాపుని పూర్తి చేసినటువంటి వాళ్ళు, అంటే కలిపినటువంటి ఆర్య సంస్కృతిని ద్రావిడ సంస్కృతిని మిళితం చేసి పరిపాలన చేసిన దక్షిణ భారతదేశ రాజవంశం ఏంటంటే ఆంధ్ర శాతవాహనులు.
అర్థమైందండి? ఉత్తర భారతదేశ సంస్కృతి అయినటువంటి ఆర్య సంస్కృతిని, దక్షిణ భారతదేశ సంస్కృతి అయినటువంటి ద్రావిడ సంస్కృతిని రెండింటినీ కూడా సమ్మేళనం చేసిన రాజవంశం ఏందయ్యా అంటే ఆంధ్ర శాతవాహనులు. ఇది నీనల్లే ఒక గొప్ప చరిత్రకారైనటువంటి కేఎం ఫణిక్కర్ అనే ఒక చరిత్రకారుడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఏమనంటే ఆంధ్ర శాతవాహనులకున్న విశిష్టమైనటువంటి స్థానం ఏంటంటే ద్రావిడ సంస్కృతిని, ఆర్య సంస్కృతిని రెండింటిని కలగలిపినటువంటి సంస్కృతిని నెలకొల్పారని చెప్పాడు కేఎం ఫణిక్కర్ అనేటువంటి చరిత్రకారుడు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ఎందుకు ఈ మాటని ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్పుకోవాలంటే భారతదేశం అంతా ఒక్కటే, జాతి మొత్తాన్ని కూడా ఏకం చేయాలనేటువంటి సంకల్పం తర్వాత కాలంలో ఆధునిక యుగంలో మనకు వచ్చిందంటే దానికి బీజాలేసినటువంటి రాజవంశం ఏంటంటే ఆంధ్ర శాతవాహనులు. ఎందుకంటే వీళ్ళే గనుక పరిపాలన చేయకుండా దక్షిణ భారతదేశంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన విశిష్టతను కల్పించకుండా ఉండుందంటే ఉత్తర భారతదేశం ఉత్తర సంస్కృతి ఏది, దక్షిణ భారతదేశం దక్షిణ సంస్కృతి ఏది, మన భారతదేశంలోనే రెండు ప్రాంతాలుగా ఉండి విడివిడిగా పరిపాలన చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఆ అగాధాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి గొప్ప రాజవంశంగా చరిత్రలో నిలిచిపోయింది ఆంధ్ర శాతవాహనులు. అది రెండో విషయం. వీళ్ళకు ప్రత్యేకతలు మనం ఇప్పుడు చెప్పుకుంటే ఇంకో ముఖ్యమైన విషయం అంటే మూడో విషయం ఏంటంటే ఈ రాజవంశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తల్లిని గౌరవించాలి. మనకి జన్మనిచ్చినటువంటి తల్లి దేవుడి కంటే కూడా గొప్పదని చెప్పి ఆ తల్లి యొక్క పేరుని చిరస్థాయిగా నిలపాలని చెప్పి ఈ రాజవంశానికి చెందినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి పేరుని తన పక్కన పెట్టుకున్నాడు. అంటే మాతృ పేరుని తల్లి పేరుని తన పక్కన పెట్టుకున్న మొట్టమొదటి భారతీయ చక్రవర్తి ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే ఈయన ఆ విధానాన్ని ఆయన ఆ విధానాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎంతోమందికి ఆదర్శప్రాయుడయ్యాడు. దానిలో ప్రత్యేకంగా ఇక్ష్వాకులు కానీ విష్ణుకుండినులు కానీ ఎంతోమంది చక్రవర్తులు తర్వాత కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణిని ఒక స్ఫూర్తిగా తీసుకొని అదే విధానాన్ని కొనసాగించారు. అది మనకి ప్రత్యేకంగా ఈ రాజవంశం తల్లికి ప్రాధాన్యత ఇచ్చిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాజవంశం వచ్చేంత వరకు ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేసిన ఏ చక్రవర్తులైనా కూడా పరిపాలనలో స్త్రీకి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఎక్కడా కూడా కనపట్టలేదు. ఉదాహరణకి మనకి చూసినట్లయితే సింధు నాగరికతలో అమ్మ తల్లి అంటే మాతృదేవత గాడ్డెస్ అనేటటువంటి శ్రీదేవతకి ప్రాధాన్యత ఇచ్చారు, మాతృస్వామిక కుటుంబ విధానాన్ని కొనసాగించారు. కానీ తర్వాత కాలంలో సింధు నాగరికత తర్వాత వచ్చిన ఆర్యులు పురుషాధిక్యతమైన విధానాన్ని కొనసాగించారు. తర్వాత ప్రత్యేకంగా మనం చెప్పుకుంటే షోడశ మహాజనపదాలలో మగధను పరిపాలన చేసిన రాజవంశాలన్నీ కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యంగా పురుషునికే పితృస్వామిక కుటుంబ విధానాన్ని కొనసాగించారు. తర్వాత మౌర్యులు కానీ వీళ్ళందరూ కూడా మాతృస్వామికం అనేటటువంటి స్త్రీకి సమాజంలో ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చినటువంటి, స్త్రీని పరిపాలకురాలుగా ఎక్కడ నిలబెట్టినటువంటి, కనీసం సలహాలు తీసుకున్నట్టుగా కూడా ఎక్కడ కూడా రాజశ్రేణిని ప్రత్యేకంగా ఎక్కడ కూడా వాళ్ళ పేరు మెన్షన్ చేసినటువంటి ఆధారాలు మనకి ఎక్కడ లభించలేదు. కానీ శాతవాహనులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే స్త్రీకి సమాజంలో గౌరవ స్థానం ఇవ్వటంతో పాటు ఆమెకి ఆస్తిలో భాగం ఇవ్వాలి అనేది మతపరమైనటువంటి ధార్మికపరమైనటువంటి కార్యకలాపాలలో స్త్రీకి సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తే వాళ్ళకు కూడా ఒక సంతృప్తి ఉంటుందని భావించారు. అంతేకాదు పరిపాలనలో చక్రవర్తితో పాటు సమానమైనటువంటి అధికారం అప్పచెప్పినటువంటి మొట్టమొదటి భారతదేశ రాజవంశం ఏదయ్యా ఉందా అంటే అది ఆంధ్ర శాతవాహనులు. దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే మొదటి శాతకర్ణి తర్వాత తన భార్య అయినటువంటి దేవి నాగానిక ఆవిడ కొంతకాలం పాటు పరిపాలన చేసింది. మన భారతదేశంలో ఒక మైనర్ని పెట్టుకొని కొడుకుని పెట్టుకొని తల్లి పరిపాలన చేయటం అనే సిస్టమ్ వీళ్ళతోనే స్టార్ట్ అయింది. ఈమె తర్వాత మళ్ళీ చూడండి గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ తన మనవడైనటువంటి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకైనటువంటి వాసిష్ఠపుత్ర పులోమావిని పెట్టుకొని పరిపాలన చేశారు. అంటే స్త్రీకి చక్రవర్తి అందుబాటులో లేకపోతే అంటే భార్యలైనా తల్లులైనా కూడా పరిపాలన చేసేటటువంటి సిస్టమ్ మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి స్టార్ట్ చేశారు. అది తర్వాత కాలంలో ఉత్తర భారతదేశంలో కంటిన్యూ అయింది. ఆ స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వాలనే సంస్కృతి చూడండి గుప్తుల కాలంలో మనకి తెలుసు. రెండో చంద్రగుప్తుడి బిడ్డ అయినటువంటి ఆమె ప్రభావతి గుప్తా అప్పట్లో పూనా ప్రాంతాన్ని పరిపాలన చేసింది. వాకాటక ప్రాంత రాజ్యమైనటువంటి పూనా ప్రాంతాన్ని పరిపాలన చేసింది. నిజం చెప్పాలంటే భారతదేశంలో
భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలుగా ఎవరయ్యా అంటే వాకాటక రాజ్యాన్ని పరిపాలన చేసిన ప్రభావతి గుప్తా అంటే రెండో చంద్రగుప్తుడి యొక్క బిడ్డని చెప్పొచ్చు. కాకపోతే ఆమె తన కొడుకుని పెట్టుకుని పరిపాలన చేసింది. కానీ తర్వాత కాలం చూడండి, ఢిల్లీని పరిపాలన చేసిన సుల్తానా రజియా భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలు అంటారు. ఎందుకు? ఆమె కొడుకుని పెట్టుకోలేదు, ఎవరిని పెట్టుకోలేదు, ఆమె స్వతంత్రంగా పరిపాలన చేసింది. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలుగా రజియా సుల్తాన్ పేరు చెప్తారు. 1236 నుంచి 1240 వరకు. తర్వాత చూడండి, మన కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమ్మదేవిని చెప్తారు. ఈ విధంగా స్త్రీల యొక్క పరిపాలనా విధానానికి అంకురార్పణ చేసిన రాజవంశంగా మన శాతవాహన రాజ్యం నిలబడుతుంది. మరి ఈ రాజవంశానికి ఉన్న ఇంకో ప్రత్యేకతలు ఏందయ్యా అంటే, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అజంతా ఎల్లోరా గుహలు అనగానే ఇప్పుడు కూడా అప్పటి వరకు కూడా ఉత్తర భారతదేశ చక్రవర్తులు వాటిని డెవలప్ చేసినట్టుగానే భావించేవాళ్ళు. కానీ అజంతా ఎల్లోరా గుహలని ఒక దక్షిణ భారతదేశ రాజవంశాల పరిపాలనలో డెవలప్ చేశారు అంటానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే మనకి ఆంధ్ర శాతవాహనులు. అదేవిధంగా ప్రత్యేకంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉత్తర భారతదేశానికే పరిమితమైనటువంటి బౌద్ధ మతం ఉత్తర భారతదేశంలో ఎక్కడో బీహారు ప్రాంతంలో పుట్టినటువంటి బౌద్ధ మతాన్ని దక్షిణ భారతదేశానికి తీసుకువచ్చి దక్షిణ భారతదేశంలో తర్వాత కాలంలో బౌద్ధ మతం అనేటటువంటి మతం ఒక గొప్ప స్వర్ణయుగంగా, బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా ఈ ప్రాంతం దక్షిణ భారతదేశం, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతము దక్షిణ భారతదేశంలోనే బౌద్ధ మతానికి స్వర్ణయుగ ప్రాంతంగా వర్ధిల్లిందంటే ఆ క్రెడిట్ అంతా కూడా శాతవాహన రాజవంశానికి దక్కుతుంది. అంటే ఇప్పుడు బౌద్ధ మతాన్ని దక్షిణ భారతదేశానికి అభివృద్ధి చేసిన రాజవంశం కూడా మన శాతవాహన వంశం. అంతేకాదు, బౌద్ధ మతాన్ని ఆచరించకపోయినా ఆ సిద్ధాంతాల గొప్పతనాన్ని తెలుసుకొని దక్షిణ భారతదేశంలోనే ప్రజలని కన్నబిడ్డలుగా చూసుకున్నటువంటి గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేసిన అశోకుడు ఎలా అయితే ప్రజల్ని తన కన్నబిడ్డలుగా చూసుకొని పరిపాలన చేశాడో, ఈ రాజవంశానికి చెందినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కూడా తన ప్రజలని కన్నబిడ్డలుగా చేసుకొని పరిపాలన చేశాడు. అందుకని చూడండి, ప్రజల సంక్షేమం దృష్టితో చూస్తే ఏ రాజుని దక్షిణాది అశోకుడని పిలుస్తారంటే గౌతమిపుత్ర శాతకర్ణిని దక్షిణ భారతదేశ అశోకుడని పిలుస్తారు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి అద్భుతమైనటువంటి పౌరుషం కలిగినటువంటి ఒక చారిత్రక పురుషుణ్ణి కన్నటువంటి రాజవంశం లేదా అందించిన రాజవంశం ఏంటంటే మనకి ఆంధ్ర శాతవాహనులు. ఈ విధంగా ఈ రాజవంశానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే మరి ఇంతటి గొప్ప విశిష్టత కలిగినటువంటి రాజవంశమైనటువంటి ఆంధ్ర శాతవాహనులు ఈరోజు మనం వీళ్ళ చరిత్రను చదువుకుంటున్నామంటే అంటే చూడండి, పర్టికులర్గా ఇన్ని విషయాల్లో ఒకటి ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాల్సింది, దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం ఏదయ్యా అంటే ఆంధ్ర శాతవాహనులు. మరి ఇంతటి గొప్ప రాజవంశాన్ని గురించి ఈరోజు మనం చదువుకుంటున్నామంటే, ఏ రాజవంశమైనా మనం అధ్యయనం చేయాలంటే కొన్ని ఆధారాలు ఉండాలి. ఆ సోర్స్ ఉంటేనే దాని చరిత్రను అధ్యయనం చేయడానికి వీలవుతుంది. మరి వీళ్ళ చరిత్రని ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నామంటే ఆధారాలు ఏమున్నాయంటే, ఒకటి సాహిత్య ఆధారాలు ఒకటి, రెండోది ఏంటయ్యా అంటే శాసనాలు, మూడోది ఏంటంటే నాణ్యాలు. ఈ ముఖ్యమైనటువంటి ఆధారాలను బట్టి వీళ్ళ చరిత్రను మనం అధ్యయనం చేయాలి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్